న్యూఢిల్లీలో 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారతదేశం తన అపారమైన భిన్నత్వాన్ని ప్రజాస్వామ్యానికి ఒక శక్తిగా మార్చుకుందని కొనియాడారు. ప్రజాస్వామ్య సంస్థలు ప్రక్రియలు ఒక దేశ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వాన్ని వేగాన్ని భారీస్థాయిని ఎలా అందిస్తాయో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యం యొక్క మహావృక్షం వంటిదని, దీనికి వేల ఏళ్ల నాటి లోతైన మూలాలు అండగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. Parliamentary democracy, your role is that of the speaker. Interestingly, the speaker does not get to speak much. Their job is listening to other speakers and ensuring everybody gets a chance. One common thing about speakers is their patience. They handle even noisy and over-enthusiastic members with a smile. Friends, on this special occasion, I warmly welcome you. We are honored to have you with us today. Friends, जिस स्थान पर आप सभी बैठे हैं, वो भारत की डेमोक्रेटिक जर्नी का बहुत ही महत्वपूर्ण स्थान है। गुलामी के आखिरी वर्षों में जब भारत की आजादी तय हो चुकी थी, उस समय इसी सेंट्रल हॉल में भारत के संविधान की रचना के लिए संविधान सभा की बैठकें हुई थी। దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. ఆయన 2028 ఆగస్టు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఆయన ఎన్ఐఏ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన రాకేష్ అగర్వాల్ 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ నియామకాన్ని ఆమోదించింది. రాకేష్ అగర్వాల్కు ఎన్ఐఏ తోటి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తన 3 దశాబ్దాల పరిపాలనా అనుభవంలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వర్తించారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశంలోని అత్యంత సంపన్నమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పోలింగ్లో ఓటర్లు సుమారు 50% మేర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికలు కేవలం నగరపాలక సంస్థల గెలుపోటములకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ శక్తుల భవిష్యత్తును నిర్ణయించేవిగా మారాయి. రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముంబైపై పట్టు కోల్పోకుండా ఉండడానికి ఠాక్రే బ్రదర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది మరికొన్ని గంటల్లో తెలుపనుంది. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ, షిండే కూటమి మహాయుతికే మొగ్గు చూపుతున్నాయి. ఇక ముంబైలో 130కి పైగా స్థానాలను మహాయుతి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతూ ఉండడంతో ఠాక్రే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పూణే, పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసే జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థలో పట్టు నిలుపుకునేందుకు పవార్ ఫ్యామిలీ ఒకటవడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూణేలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్న పవార్ల ఐక్యత గట్టి పోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పోలింగ్ సందర్భంగా వేలికి వేసే సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు వాడడంపైన విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనివల్ల రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తుండటంతో అటు అధికార పక్షం ఇటు విపక్షం గెలుపై ధీమాతో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లోని 2801 సీట్లకు జనవరి 15 పోలింగ్ జరిగింది. 68 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా అధికారం చేపట్టాలంటే 114 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ముంబైకి రాజా ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ఆ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి జోగు రామన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కొరాట చెనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సబర్మాటి బ్యారేజ్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామనడంతో బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ఆ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కొరాట చెనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఇక సదర్మాటి బ్యారేజ్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని అనడంతో బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి అంటే ఒకరోజు జరుపుకునే పండుగ కాదు, 3 రోజులు కుటుంబం అంతా కలిసి సంబరంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 కూడా దీనికి అదే ప్రత్యేకత. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని చెబుతారు. రైతుల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరంలో పశువుల పాత్ర ఎంతో గొప్పది. రైతులు పొలం దున్ని విత్తనాలు నాటి పంట పండించి ఇంటికి చేర్చే వరకు అడుగడుగున పశువుల ప్రాధాన్యత ఎక్కువే ఉంటుంది. కేవలం పంట పండించేందుకే కాదు, ఆవులు, పాడి రైతులకు మరో ఆదాయ వనరు కూడా. గ్రామంలో పశువులను కుటుంబ సభ్యుల ఒకరిగా చూసుకుంటారు. అలాంటి వాటికి ఏడాదిలో ఒకరోజు అయినా కృతజ్ఞతలు చెప్పడమే కనుమలో ఆంతర్యం. సంక్రాంతి పండుగలు 3 రోజు కనుమ పండుగ. కనుమ రోజు దేవతలు ఆలయాన్ని విడిచి వన విహారానికి వెళ్లడం ఆనదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల నుంచి ప్రభలు తీర్థాలలో పాల్గొంటాయి. తిరుమల శ్రీవారు కూడా కనుమ రోజు పర్వటి ఉత్సవానికి వెళ్లడం ఆనవాయితీ. ఇక సంక్రాంతి సంబరాలకు పేరొందిన గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గనతోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల ప్రభలు పాల్గొంటాయి.
లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని, అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహించబడుతోంది. కనుమ రోజు విశేషంగా జరగనున్న ఈ ప్రబల తీర్థంలో పాలు పంచుకునే గ్రామాల ప్రజలు సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచి ప్రబల తయారీలో నిమగ్నమవుతారు. ముందుగా వెదురు కర్రలతోటి ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకువస్తారు. వెదురు బొంగులు ఒకదానికొకటి కలిసే చోట కొబ్బరి తాడుతోటి గట్టిగా కడతారు. తర్వాత వాటిపై అందమైన రంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. అనంతరం రంగురంగుల వస్త్రాలతోటి పూలతోటి ప్రభలను అలంకరిస్తారు. గంగుల కుర్రు, వగ్రేశ్వరం, ఎరుసుమండ, ఒక్కలండం, ముక్కమాల, పెదపూడి మొదలగు అగ్రహారాల నుంచి ప్రభలపైన చిన్న మల్లేశ్వరరావు స్వామి, కాశీ విశ్వేశ్వరరావు స్వామి, విశ్వేశ్వరరావు స్వామి విగ్రహాలు అలంకరించి జగ్గన్న తోట ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇక సాధారణంగా ప్రభలు ఊరేగింపుగా వచ్చేటప్పుడు అవి మామూలు భక్తులు వచ్చే మార్గంలో రావు. ఆ దారి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రభలను ఒక్కసారి పైకి ఎత్తిన తర్వాత మరి కిందకు దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొస్తారు. ఈ ప్రభలను మోయడానికి 20 మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం 50 మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. వీరు ప్రభలను జాగ్రత్తగా కౌశిక నది దాటించి జగ్గన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొస్తారు. తీర్థం పూర్తయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభల్ని ఆయా గ్రామాలకి తీసుకెళ్తారు. ఈ ప్రభల్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. సోషల్ మీడియా వేదికగా వలుపు వల వేసి తమ బుట్టలో పడ్డవారిని బ్లాక్మెయిల్ చేస్తున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేపల్లిలో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో సదరు మహిళ నగ్న ఫోటోలు పోస్ట్ చేసి అమాయకులను లొంగ తీసుకునేది. భర్త అనుమతితోటి ఆమెతో పలువురు ఏకాంతంగా గడపగా రహస్యంగా ఆ వీడియోలు రికార్డ్ చేసేవారు. ఈ వీడియోలతోటి బెదిరిస్తూ డబ్బులు దోచేవారు. తాజాగా ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి భాగవతం బయటపడింది. కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ తన ఫోన్ ద్వారా వీడియో తీసి రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. హన్మకొండ జిల్లా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి జాతరలో పోలీసులు రెచ్చిపోయారు. క్యూలైన్లో మీ పెత్తనం ఏంటని ప్రశ్నించిన భక్తుడిపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. కాళ్ళు మొక్కి ప్రాధాయపడినా కూడా వదలకుండా లాక్కెళ్లారు పోలీసులు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 52 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అయితే వారిలో 1,45,00,000 రివార్డు కలిగిన మావోయిస్టులు ఉన్నారు. భద్రతా దళాలు నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ద్వారా ఈ విజయం సాధించామన్నారు బీజాపూర్ ఎస్పీ. సిఆర్పీఎఫ్ భద్రతా దళాల కృషి కారణంగా ఈ 52 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారన్నారు. देखिए, अगर बीजापुर हाँ हम की बात करें तो मोस्टली जो ऐसे एरिया जैसे जो या तो इंटर स्टेट बॉर्डर्स में है या फिर जो नेशनल पार्क का एक बड़ा एरिया है जहाँ सशस्त्र नक्सली अभी रहते हैं और पिछले अगर 2 सालों की में तुलना करें तो लगभग 10% लगभग जो बचे हैं जिनको हमें अभी खत्म करना है जो पहले की तुलना में। तो अभी भी कुछ आर्म नक्सली हैं और ये छोटे छोटे फॉर्मेशन में घूम रहे हैं जिनको हमारे लगातार एंटी नक्सल ऑपरेशन में आगे उम्मीद है कि हम इनको सफाया कर पाएंगे। बीजापुर पुलिस और सीआरपीएफ बाकी जितने भी सुरक्षा बल हैं उनके सामूहिक प्रयासों से 52 जो माओवादी हैं वो मुख्य धारा में जुड़ने के लिए आज पुनर्वासित हो रहे हैं। इसमें अच्छी बात यह है कि जितने भी जो बड़े कैडर के हैं जो आर्म कैडर हैं वो अब हथियार छोड़कर मुख्य धारा में शामिल हो रहे हैं। इसके साथ में ही जो नेशनल पार्क एरिया जो एक सिक्योरिटी वैक्यूम एरिया माना जाता था उसमें 7 जो आरपीसी हैं जो जनताना सरकार के जो अध्यक्ष हैं उन्होंने भी सरेंडर किया है साथ में। तो इस प्रकार कुल 1,45,00,000 के इनामी नक्सली आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष में आत्मसमर्पण किया है। सरकार की जो योजनाएं चल रही है नियत नार योजना और जो हमारे एंटी नक्सल ऑपरेशन जो चल रहे हैं उसके फलस्वरूप సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎంకు చుక్కెదురైంది. సీఎం మమత బెంగాల్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో జవాబు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఐపాక్ ఆఫీసులో సోదాలపైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫైల్ చోరీ కేసులో సాక్ష్యాలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈడీ అధికారులపైన నమోదైన ఎఫ్ఐఆర్లపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఐపాక్ ఆఫీసులోని సీసీ ఫుటేజ్, స్టోరేజ్ డివైస్లను భద్రపరచాలని ఆదేశించింది.